మహానాడు సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజల్ని కోరిన చంద్రగిరి సింగిల్ విండో చైర్మన్ రాజుల గారి వినోద్ కుమార్ ఈయన చంద్రగిరి మండల యువత అధ్యక్షులుగా 4వ సెగ్మెంట్ యూనిట్ ఇన్ఛార్జిగా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా యువతను దిశానిర్దేశం చేస్తూ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు నన్ను గుర్తించి అతి చిన్న వయసులోనే నాకు సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ రాజుల గారి వినోద్ కుమార్ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్. నేను మామూలుగా అయితే నాకు పాలిటిక్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. నా వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. లాస్ట్ టైం మనకు జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున కొన్ని అవంతర్యాలు జరుగుతున్నాయని వైసీపీ వాళ్ళు అన్ని దొంగ ఓట్లన్నీ చేస్తున్నారన్నప్పుడు మన పార్టీ ఎలక్షన్కి బాయ్కాట్ చేసినాం. బాయ్కాట్ చేసినా ఇక్కడ చంద్రగిరిలో జరిగినటువంటి కొన్ని అవంతరాలన్నీ చూడలేకుండా నేను ఆ బూత్ల దగ్గరికి వెళ్ళి అక్కడున్న అన్ని అరికట్టి చాలా వరకు నేను వాళ్ళతో చాలా ఫైట్ చేసినాను. ఆ ఫైట్ చేసిన దానికి కొద్దిగా ఫెరోషియస్గా ఉన్నాడు అబ్బాయి అని చెప్పి ఏం చేస్తున్నారు ఏమనుతో అని అన్నగారు కనుక్కొని అప్పుడు మనకి ఇక్కడ నాని అన్నగారు మనకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అప్పుడు నన్ను పిలిపించి అన్నగారు నాకు స్టార్టింగ్లోనే నన్ను పిలిపించి మరి మండల యూత్ ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం నాకు ఇచ్చిన రోజు నుంచి నేను క్రియాశీలకంగా మండలం మొత్తం మండల పార్టీ అధ్యక్షుడితో కావచ్చు, జనరల్ సెక్రటరీతో కావచ్చు కలిసి ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క విలేజ్ నా వల్లైనంత వరకు నాకు వీలున్న సమయంలో నేను ప్రచారం చేశాను. అందులో భాగంగా గెలిచిన తర్వాత మళ్ళీ నన్ను అన్న గుర్తించి గవర్నమెంట్ రాగానే అతి చిన్న వయసులో ఇప్పటి వరకు మా ఒక బ్యాంక్ చంద్రగిరిలో నరసింగాపురం బ్యాంకు పెట్టి 75 సంవత్సరాలు అవుతుంటే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్గా గెలిచిన వాళ్ళు, చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు లేరు. అలాంటిది నాకు ఒక మంచి అవకాశంగా నాకు ఇలాంటి ఇంత చిన్న వయసులో నన్ను అన్న ప్రోత్సహించి అలాంటి బ్యాంకుకి నన్ను చైర్మన్గా చేశారు. చేసినందుకు నేను జీవితాంతం తెలుగుదేశం పార్టీకి నాకు ఈ అవకాశం ఇచ్చిన పులవర్తి నాని అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ రుణపడి ఉంటానని తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నేను ఒక ఉదాహరణ, ఎందుకంటే వృత్తిరీత్యానే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా పాలిటిక్స్లోకి నన్ను రమ్మని గుర్తించి నన్ను పుష్ చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరికి చేసే పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ ఒకటే. మీరంతా చూస్తారు, తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఉంటుంది. అందులో భాగంగానే మొన్న చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా కార్యకర్తే ప్రధానం అనే మెయిన్ బలాన్ని పెట్టి కూడా ఈ రోజుకి అదే నిదానంతో స్టేట్ వైడ్ మొత్తం చేస్తున్నారు. రీసెంట్గా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా మనకి మంగళగిరి నుంచి కావచ్చు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ని పొలిట్ బ్యూరో మెంబర్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇంకొక
యూనిట్ ఇన్ఛార్జ్ని, క్లస్టర్ ఇన్ఛార్జ్ని పొలిట్ బ్యూరో మెంబర్లు తీసుకున్నారు. అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన వాళ్ళకి ఏ విధంగా అయితే రికగ్నైజేషన్ చేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ కావచ్చు. ఇందులో భాగంగానే మన జాతీయ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు యూత్ ఏ విధంగా అయితే మనం పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్ అయితే స్టేట్ ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో అని గుర్తించి నారా లోకేష్ బాబును కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్ననే మనకి అనౌన్స్మెంట్ చేసినారు. దానికి కూడా నారా లోకేష్ గారికి కూడా మేము మా చంద్రగిరి తరఫున నుంచి మేమంతా బెస్ట్ విషెస్ చెప్తున్నాము. ఇందులో మాకు ఇప్పుడు ఎలా ఉందంటే డబుల్ ఇంజిన్ సర్కార్ మారి నడుస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రగిరిలో మొన్నటి 2024 వరకు కూడా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా మేము టీడీపీ పార్టీ తరఫు నుంచి గెలవలేదు. దగ్గర 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము ఒక అభ్యర్థిని ఇక్కడ మేము గెలిపించుకోలేకపోయినాం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు ఇక్కడ లోటుపాట్లన్నీ చేస్తూ అన్న కూడా కష్టపడుతూ ప్రాణాలు సైతం ఆయన లెక్క చేయకుండా ఆయన ఇక్కడ తెగించి నిలబడి అరాచకులతో ఫైట్ చేసి ఈరోజు అన్న గెలిపించుకోవడం జరిగింది మేమంతా. దానికి ఇప్పుడు భాగంగా జరిగినట్టు కూడా వాళ్ళు ఏదో చేసినారు, మనల్ని ఇబ్బంది పెట్టినారని కక్షపూరితంగా లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పార్టీ ఏదైతే చెబుతుందో దానికి ఆ విధంగా అనుగుణించుకొని ఈ రోడ్డుకి కూడా డెవలప్మెంట్ మీదే అన్నగారు కూడా వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రోడ్డు వైండింగ్ చేయాలంటున్నారు. ఎక్కడెక్కడ రోడ్లు లేవో ఎన్ఆర్జీఎస్ కింద రోడ్లు మొత్తం శాంక్షన్ చేసినారు. అన్నా క్యాంటీన్ తెచ్చారు. ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి గోయిందామం జరుగుతుంది మాకు ఇక్కడ ఎలా ఉందంటే ఎమ్మెల్యే లేనప్పుడు చంద్రగిరి ఎలా ఉంది, ఎమ్మెల్యే ఉంటే చంద్రగిరి ఎలా ఉందో ఈరోజు చూస్తున్నాం. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేని ఎమ్మెల్యేని 2 సంవత్సరాలలో ఆ గ్యాప్ను మొత్తం కవర్ చేసి ఈ రోజు మళ్ళీ ఒక చంద్రగిరిలో గాడిలోకి రావడానికి ప్రధాన కారణం మనకి గవర్నమెంట్ కావచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత కావచ్చు, డెవలప్మెంటే నినాదంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మనకి మన కూటమి సభ్యులుగా ఉన్నాం. కూటమి ధర్మం పాటిస్తూ మనకి ఏదైతే కంట్రీ వైడ్ జాతీయం వైడ్ ఇంధనం ప్రాబ్లం ఉందో దానికి ఎప్పుడు మనకి ప్రధానంగా సంవత్సరానికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా అయితే కొండ మీద జరుగుతాయో అలా వార్షిక ఉత్సవం అనేది మనకి మహానాడు ప్రాముఖ్యతగా ఉంటుంది. అలాంటిది ఎక్కడెక్కడి నుంచో వాడల నుంచి, వీధుల నుంచి, ఊర్ల నుంచి మహానాడు కార్యక్రమానికి మేమంతా పాల్గొని అక్కడంతా కార్యక్రమాలంతా చేస్తాం. కానీ ఇప్పుడున్న కంట్రీ సిచ్యువేషన్ ఆలోచించి ఇంధన కొరత వలన లేకుండా వర్చువల్గా చేయాలని చెప్పి పార్టీ దిశానిర్దేశం చేయడం, అందులో భాగంగానే క్లస్టర్ వైజ్ వర్చువల్గా చేయాలనడం. దాంట్లో కూడా ఇప్పుడు మాకు 2 క్లస్టర్లు వచ్చినాయి మాకు చంద్రగిరి మండలానికి. దానికి తగిన ఏర్పాట్లు కూడా మేము ఆల్రెడీ మార్నింగ్ నుంచి అంతా స్టార్ట్ చేసి ఉన్నాం. అది కూడా ఈ నెల ఇప్పుడు 27వ తేదీ 28వ తేదీ 10 గంటల నుంచి 5 గంటల వరకు 2 రోజుల కార్యక్రమం అనేది జరుగుతుంది. దాంట్లో కూడా మేమందరికీ మీకు చెప్పేది ఏమంటే జరగబోయే మహానాడు కార్యక్రమానికి కూడా మనం సభ్యత్వ నమోదు ఎవరైతే తీసుకున్నారో పార్టీ మీద ఆకర్షితున్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ఆహ్వానితులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా తెలుగుదేశం అనేది కార్యకర్తల పార్టీ, ఒక సిద్ధాంతమైన పార్టీ, మనకి మనుగోడున్న పార్టీ, కంట్రీ వైజే సెకండ్ జాతీయ పార్టీ, 44 సంవత్సరాల భవిష్యత్ ఆల్రెడీ ఉన్న పార్టీ ఇది. ఈ పార్టీలో భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చేసే అన్ని ఏవైతే పథకాలు పెట్టినాయో అవన్నీ ఈరోజు ప్రతి వాడ, ప్రతి గడప చేరుతున్నాయి. ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో ఆ రోజు 6 సూపర్ 6 అని పెట్టారో అది ప్రతి ఒక్కటి తూచా చెప్పకుండా అన్నీ నెరవేరుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా 1వ తేదీ తీసుకున్నటువంటి ఇప్పుడు ఏదైతే పింఛన్ తీసుకుంటున్నారో అది 31వ తేదీ హాలిడే వస్తే 31వ తేదీ ఇచ్చే విధంగా దాంట్లో కూడా మేము లోకల్లో ప్రతి ఒక్క నాయకుడు డైరెక్ట్గా లబ్ధిదారుడి ఇంటికి కూడా ఎంప్లాయీతో పాటు మేము వెళ్ళే విధంగా మమ్మల్ని సిద్ధాంతము మాకు దిశానిర్దేశం చేస్తుంది. తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ అంటే 1వ తేదీ ఇంటికి చేరుతుంది. మీకు అందరికీ తెలిసిన విధంగా అన్నదాత సుఖీభావ పథకం అయితే ఏమి, జాతీయం ఇచ్చే డబ్బులతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క రైతు, అదేవిధంగా ఆ సూపర్ 6లో భాగంగానే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి ఎంతమంది అయితే ఉండారో చదువుకునే వాళ్ళు అంతమందికి ఆ పథకం వర్తించేటట్టు తల్లికి వందనం కింద ప్రతి సంవత్సరం జమ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మీరు చూస్తున్నారు ఇప్పటికే డిజిటలైజేషన్, క్వాంటమ్ కంపెనీలు అని చెప్పి, గూగుల్ అని చెప్పి
ఎన్నో కంపెనీలు అనేటివి వస్తున్నాయి. మొన్నే మనకి రీసెంట్గా రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మొత్తం వచ్చింది. దీనివల్ల ఎంతోమంది ఉద్యోగాలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దీపం పథకం అంటున్నారు. దీపం పథకం మనకి ప్రతి ఒక్కటి వాళ్ళ ఖాతాలో వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది. లేడీస్కి ఉచిత బస్సు అన్నారు. ఈ రోడ్డుకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంప్లాయీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ బస్సు కూడా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ప్రతి ఒక్కటి అన్ని ప్రజలకి జరిగేటట్టు ప్రతి డెవలప్మెంటే భాగంగా ఆలోచిస్తూ రెండు విధాలుగా అట్లా సంక్షేమం అక్కడ డెవలప్మెంట్ రెండు ఉండాలని ఆలోచిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మన గవర్నమెంట్ దానికి మన వంతు సహాయం కూడా మన పార్టీకి అండగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే పార్టీని కంటిన్యూ చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి అమరావతి అనేది మనం ఒక్కసారి ఆగిపోయి వెనక్కి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ సిచ్యువేషన్లో ఉందో మీకు అందరికీ తెలుస్తూ ఉంది. అదే మనం 2019 నుంచి కూడా 24 వరకు కూడా మన గవర్నమెంట్ ఉంటే ఈరోజు రూపురేఖలన్నీ మారుంటాయి. మీరు అవన్నీ గుర్తుపెట్టుకొని కూడా ఇంకా రాబోయేది కూడా మనం ఇదే గవర్నమెంట్ కానీ కొనసాగిస్తే స్టేట్ బాగుంటుంది, క్యాపిటల్ బాగుంటుంది, అందరూ బాగుంటాం, అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కటి అనుకున్న విధంగా స్టేట్ అనేది రూపురేఖలు మారుతాయి. మనకి ఏదైతే టార్గెట్ 2047 విజన్ ఉందో ఆ విజన్కి అనుగుణంగా మనం నెంబర్ 1 స్టేట్ ఆఫ్ ది కంట్రీలో మనం ఉండేటట్టు కూడా మన గవర్నమెంట్ అనేది చేస్తుంది. దీనికి మనందరూ సపోర్ట్ ఉండాలని ఆ విధంగా ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్.